Good morning to all. This is Sheikh Dawood Parveen, Assistant Professor in Chevron Engineering College. Now in this video, the topic is production function and its types. What is the production function and what are the types of production function? Our second unit is theory of production. Theory of production. సో థియరీ ఆఫ్ ప్రొడక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ అంటే ఏంటి అంటే ప్రొడక్షన్ అంటే ఏంటి మనకి జనరల్గా ఒక ఇన్పుట్ని అవుట్పుట్గా కన్వర్ట్ చేయడాన్నే ప్రొడక్షన్ అంటాం అనమాట. అయితే ఈ ప్రొడక్షన్ యొక్క థియరీని తెలుసుకోవడం అనేది ఒక మేనేజర్కి చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నెససరీ దట్ ద మేనేజర్ నీడ్స్ టు నో హౌ మచ్ కెన్ బి ప్రొడ్యూస్ విత్ ఎ గివెన్ సెట్ ఆఫ్ ఇన్పుట్స్. ద ప్రొడక్షన్ ఈజ్ గవర్న్డ్ బై సర్టెన్ లాస్ ఆఫ్ రిటర్న్స్. అంటే ఒక ప్రొడక్షన్ మేనేజర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఎంత క్వాంటిటీని ప్రొడక్షన్ చేయాలి, ఎంత ఇన్పుట్ ఇస్తే మనకి ఎంత అవుట్పుట్ వచ్చింది అనే దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. సో దిస్ థియరీ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ థియరీ ఆఫ్ ప్రొడక్షన్లో మనం ప్రొడక్షన్ ఫంక్షన్ గురించి డిఫైన్ చేస్తాం. చూడండి, శామ్యుల్సన్ డిఫైన్డ్ యాజ్ దట్ ఈస్ ద టెక్నికల్ రిలేషన్షిప్ which reveals the maximum amount of output capable of being produced by each and every set of inputs. That is called as a production function. The production function is defined by Samuelson. The technical relationship which reveals the maximum amount of output capable of being produced by each and every set of inputs. అలాగే మనకి మైకెల్ ఆర్బే యొక్క డెఫినేషన్ చూస్తే that function which defines the maximum amount of output that can be produced with a given set of inputs. అంటే ఈ రెండు డెఫినేషన్స్లో మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక ఇన్పుట్కి అవుట్పుట్కి ఉన్న టెక్నికల్ రిలేషన్షిప్ అనమాట. అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్ అనేది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ని ఇచ్చిద్దో అలాంటి రిలేషన్షిప్ని చెప్పేదే మనకి ప్రొడక్షన్ ఫంక్షన్. The quantity of production is function of land, labor, capital, organization and technology. This is called as a production function. అంటే ఒక ప్రొడక్షన్ యొక్క క్వాంటిటీ దేని మీద డిపెండ్ అయ్యింది అంటే ఒక అవుట్పుట్ని మనం ప్రొడక్షన్ చేయాలి అనుకోండి, ఏదైనా ఒక అవుట్పుట్ని మనం ప్రొడక్షన్ చేయాలి అంటే మనకు కంపల్సరీగా ల్యాండ్ కావాలి, అలాగే లేబర్స్ అంటే వర్కర్స్ కావాలి, క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి, నెక్స్ట్ ఆర్గనైజేషన్ కావాలి, అలాగే మనం యూస్ చేసే ఫార్ములా కానీ లేదంటే ఏదో ఒక టెక్నాలజీ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక ఇన్పుట్ని అవుట్పుట్గా కన్వర్ట్ చేస్తాం అనమాట. అంటే ఒక ఇన్పుట్ అనేది అవుట్పుట్గా కన్వర్ట్ చేయాలి అంటే ఏవేవి మనకి ఫంక్షన్ చేయాలి అంటే Q ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అండ్ టెక్నాలజీ. ఇవన్నీ ఫంక్షన్ చేస్తేనే మనకి ఒక ఇన్పుట్ అనేది అవుట్పుట్గా కన్వర్ట్ అవుతుంది. సో దీన్నే మనం ప్రొడక్షన్ ఫంక్షన్ అంటాం అన్నమాట. ఏ ప్రొడక్షన్ ఫంక్షన్ అవుట్లైన్డ్ అబోవ్ depicts the relationship between inputs and outputs in general. In a specific situations, some factor of production may be important and the other depends on final products to be manufactured. అంటే ఇక్కడ ప్రొడక్షన్ ఫంక్షన్లో మనం ఏం చెప్పుకున్నాం, ఒక ఇన్పుట్ అనేది అవుట్పుట్గా కన్వర్ట్ అవ్వాలి అంటే కంపల్సరీగా ల్యాండ్ కావాలి, లేబర్ కావాలి, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కావాలన్నాం. అయితే ఇక్కడ ఏం చెప్తామంటే ఒక్కొక్క సిచ్యువేషన్ని బట్టి అన్నీ ఈక్వల్గా కావాలని కూడా లేదన్నమాట. సిచ్యువేషన్ని బట్టి నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రొడక్షన్ చేసే ఫైనల్ అవుట్పుట్ని బేస్ చేసుకొని కొన్నిటికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం, కొన్నిటికి మనం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకపోవచ్చు అనమాట. అంటే ఒక్కొక్క అవుట్పుట్కి ఒక్కొక్క ఇన్పుట్ అనేది మెయిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ల్యాండ్ ఈజ్ మెయిన్ ఇన్పుట్ టు అగ్రికల్చరల్. అంటే మనం ఒక అగ్రికల్చర్ని తీసుకుంటే మనం ఎక్కువ బ్యాగ్స్ ఆఫ్ రైస్ని కానీ వీటిని కానీ మనం ప్రొడక్షన్ చేయాలి అనుకోండి, ఎంత ల్యాండ్ ఇంక్రీజ్ అయితే అంత అవుట్పుట్ వచ్చింది అనమాట. మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నీ మనకి ఏంటంటే సెకండరీ అనమాట. లేబర్స్ కావాలి, కాకపోతే లేబర్స్ నెంబర్ని బట్టి మనకి అవుట్పుట్ అయితే ఇంక్రీజ్ అవ్వదు. అలాగే మనకి క్యాపిటల్ కావాలి, కానీ క్యాపిటల్ ల్యాండ్ లేకుండా మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకు అనుకున్నంతగా అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవ్వదన్నమాట. సో ఇక్కడ ప్రొడక్షన్ ఫంక్షన్లో మనం వీటిని బేస్ చేసుకొని అంటే ఒక ఇన్పుట్ అనేది ప్రతిసారి ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అండ్ టెక్నాలజీ అనేవి ఉండాలి. కాకపోతే మనం ప్రొడక్షన్ చేసే అవుట్పుట్ యొక్క ఫైనల్ ప్రోడక్ట్ని బేస్ చేసుకొని
మనకి ఇక్కడ ఇన్పుట్ ఫ్యాక్టర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో వీటిని బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లా ఆఫ్ రిటర్న్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రొడక్షన్ ఫంక్షన్ విత్ వన్ వేరియబుల్ ఇన్పుట్స్ అండ్ లా ఆఫ్ రిటర్న్స్. అంటే ఇక్కడ వేరియబుల్స్ని బేస్ చేసుకున్నాం అనమాట. ఇన్పుట్స్లో ఏ ఇన్పుట్ అనేది మనకి ఫిక్స్డ్గా, అంటే అగ్రికల్చర్లో మనం ఏం చెప్పుకున్నాం, ల్యాండ్ అనేది ఇంపార్టెంట్, మిగిలిన టెక్నాలజీ ఇవన్నీ కొంచెం పెంచితే కొంచెం అవుట్పుట్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాకపోతే మనకి ల్యాండ్ లేకుండా మాత్రం మనం ఎంత ఇన్పుట్ని మనం ఇంక్రీజ్ చేసినా మనకి యూజ్ ఉండదు. సో అలాగే ఇక్కడ ప్రొడక్షన్ ఫంక్షన్లో వన్ వేరియబుల్ ఇన్పుట్స్ అండ్ లా ఆఫ్ రిటర్న్స్ ఏం చెప్పిద్ది అంటే, ద లా ఆఫ్ రిటర్న్ స్టేట్స్ దట్ వెన్ అట్లీస్ట్ వన్ ఫ్యాక్టర్ of production is fixed and all factors are varied, the total input at initial stage will increase at increasing rate, and after reaching certain level of output the total output will increase at declining rate. If variable factors are added further to the fixed factor input, the total output may decline. This is called as a law of one variable input. So it is universal in nature and it is applicable to agriculture and industries. This is also called as a law of variable proportion or law of diminishing returns. అంటే ఇక్కడ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ ఆర్ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ ఏం చెప్పిద్ది అంటే, మనం ఒక ఇన్పుట్ ఫ్యాక్టర్ని మనం ఫిక్స్డ్గా పెట్టి రిమైనింగ్ ఫ్యాక్టర్స్ని మనం చేంజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఇనీషియల్ స్టేజ్లో మనకి ఇన్పుట్ అనేది బాగా ఇంక్రీజ్ అయ్యింది. ఎంత ఇంక్రీజ్ అయ్యింది అంటే మనం సో లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. దిస్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ వాజ్ ప్రపోనెంటెడ్ బై మార్షల్ అండ్ అదర్ క్లాసికల్ ఎకనామిస్ట్. In this law of variable proportion, how total and marginal product is affected by change in one factor, keeping other factor constant. So that is what is the effect on total and marginal product by changing in one factor, keeping other factors constant. As a proportion of one factor is a combination of factors increased, keeping other factors fixed. Initially marginal and average product will increase, then after a point first marginal and then average product will diminish. So that is the law of variable proportion. So in this law of variable proportions, if other things remains constant, by changing one factor of production, so at initial stage, that is the output increases at increasing rate, and next of all that is the output increases but at decreasing rate. So that is called as a law of variable proportion. So the assumptions of this law are, there are only two factors of production. If take as a labor, and for example for explaining about the law of variable proportion, if take two factors as a labor and capital, state of technology is constant, capital must be kept fixed, the proportion among the factor is subject to vary, labor is homogeneous. The production schedule for this law is, that is the if you observe this at first stage the total productivity, average productivity and marginal productivity, the units of labor at first stage, that is the labors are 1 2 3 and automatically increasing the labor up to 11. The total productivity increases from 20 to 50. That is when comparing to with the help of one labor it gives totally 20 product output, and by increasing the labor as a 2, but the total output increases as 50, that is in increasing rate, and next of all 90, it is also in increasing rate. But when observing this 120, 135, 144 and 147, that is by giving 7 labors the output is 147, that is in diminishing returns. That means output increases but in diminishing returns. With the help of 6 labors it gives 144 output, but with 7 labors only 147 output. Next, if you observe this
negative returns, that is the output at last stage, that is the output decreases. That is with 10 labors it gives 141 output, with 11 labors it gives 118 output. So this is the, if you observe this in average productivity and marginal productivity also, that is the output decreases at last stage. So that is the law of variable product proportions. If you observe this with the help of a graph, if you observe this with the help of a graph, if you observe the graph, that is the at initial stage, that is the output increases. After reaching some stage, that is at a final stage, the output decreases. So this is the increasing returns, 0 to S as a increasing returns, and from S to M as a diminishing returns, and last one, that is the negative returns. Stage 1, that is increasing returns. First stage, if you observe the first stage as a increasing return, total productivity increases at an increasing rate up to point F. Total productivity increases at an increasing rate up to F. Total productivity increases but at a the total productivity increases but as a decreasing rate. This point is called as a point of inflection. The total productivity increases but at decreasing rate. This point is called as a point of inflection. Marginal productivity initially increases, reaches its maximum corresponding to the point F, then falls but remains positive throughout the stage. That is the marginal productivity. The marginal productivity initially increases, reaches its maximum corresponding to the point F, then falls. Marginal productivity initially reaches its maximum corresponding to the point F, then falls but remains positive throughout the stage. Positive throughout the stage. Marginal productivity is greater than average productivity. When average productivity is maximum, marginal productivity is equal to average productivity. Stage 1 ends where marginal productivity cuts the maximum point of average productivity. That is, a marginal productivity cuts the average point of average productivity, maximum point of average productivity. Reasons is indivisibility of factor, specialization or division of labor. This is the stage 1 in law of variable proportion. Second stage is law of diminishing returns. In this stage, total productivity increases at a diminishing rate until it reaches its maximum. Both average productivity and marginal productivity continuously decreases. Average productivity is greater than marginal productivity. When marginal productivity is 0, total productivity is maximum. Stage 2 ends when total productivity reaches its maximum point H. That is, the total productivity reaches its maximum point as H. This stage, the second stage, ends. These reasons are, that is the diminishing returns reasons are scarcity of the fixed factor, indivisibility of the fixed factor, imperfect substitutability of the factors. So the next stage is negative returns. In this negative return stage, average productivity falls but remains positive. Average productivity is greater than marginal productivity. When total productivity begins to decline, marginal productivity becomes negative. That is, a negative returns for this stage is due to the reasons of imperfect substitutability between capital and labor, mismanagement or lack of supervision, excessiveness of variable factor relative to the fixed factor. This is the negative returns reasons.
By the observation of this stage, in first stage, capital is presumably underutilized. Here, the labor capital ratio is very low. And in the second stage, there is a very high labor capital ratio. As a result, additional workers not only prove unproductive but also cause a declining in total productivity. That is, additional workers not only prove unproductive but also cause a decline in total productivity. So a firm operating in stage 1 has to increase labor, and that in stage 3 has to decrease labor. So that is the observation about the law of variable proportion. In this law of variable proportion, if you view in first stage, by increasing the labor, the output increases at increasing return. That is by our observation. If you give excess of labor, when comparing to labor and output ratio, the output ratio is more when comparing to giving labors. So that is the first observation. And in second stage, that is by giving excess of labor, the labors are underutilized and they give the increasing in output, but when comparing to first stage, it is at a declining rate. That means in first stage, that is by doubling the labor, that is if you give double labors, it gives more than double output. But at second stage, that is if you give double labors, it gives only 1/4 of the output improvement. But at in third stage, by giving more and more labor, that is the output decreases or it gives negative returns to the organization. So in general, that is the by giving more and more, that is the company's maximum labor capacity is under first and second stage, but by giving excessive labors, so by giving excessive labors for the particular work, so they are helpful for decreasing the output, that is by disturbing the work in the organization, by chatting with other working employees, or by damaging different type of output, or because of the space area is not flexible to workers. Applicability of the law. Empirical law frequently observed in various production activities, particularly when we observe this in agricultural, where natural factors land, which play a significant role, are limited, but is less applicable to industry sector, where the man-made factors plays the major role. Helps manager in identifying rational and irrational stages of operation, and they give answers to many questions like what should be the labor capital ratio, how much to produce or how much output will be profitable, what number of workers or other variable factors to employ in order to maximize the output. So these are the helpful questions. This is the law of variable proportion is very helpful for giving these three types of answers, such as what should be the labor capital ratio, how much to produce or how much output will be profitable, what number of workers or other variable factors to employ in order to maximize the output. So this law of variable proportion is universal in nature. So this law is applicable to each and every industries. So in this law, that is by giving additional units of input, by giving additional units of input, the output decreases or in diminishing rate. So this is called as a law of diminishing returns. So this is the first law of that is law of variable proportion. The stage of operation to this law is: stage 1 is the stage of increasing return, where marginal product of fixed factor is negative
all factors are not fully utilized and there is a possibility of increase in output and profit further, hence it is not a rational stage of operation. And in third stage, the stage of negative return, total productivity falls and the marginal productivity of the variable factor is negative as there is a loss to the producer. Thus, it is also an irrational stage of operation. And the second stage of diminishing return, both average productivity and marginal productivity falls, but the total productivity reaches its maximum. So, the total revenue will be the highest and the profit will be maximized here. So, the stage of diminishing return will be the most preferable stage of operation for the producer when comparing to remaining first and third stage. After the law of variable proportion or diminishing returns, the second one is in production function. Production function with two variable inputs and law of returns. Production function with two variable inputs and law of returns. In this, two inputs required. In the first one, only one input. It is the one input is a variable, but in two inputs require capital and labor to produce a given output. In this, we restrict inputs to only. That is, in this, to restrict inputs to only. Capital and labor are capital and technology are land and labor. So that is, if you choose any two input factors only, these two inputs can be substitute for each other. The two inputs can be substitute for each other. Here the producer may choose any combination of capital labor that required units of labor. If one factor input increases, that of another will decreases. That is, if you take as a capital and labor, if the capital increases, labor decreases, or if labor increases, capital decreases. So these are the substitutes of each other. So the production function with two variable inputs. So what type of the returns to give to the organization is called as a the production function which give returns to the organization with the help of two variable inputs, that is the like as a capital and labors, which are the substitute of each other. Those type of production function is called as a two variable inputs and law of returns. The third type of production function is production function where input factors are multiple. That is, first one tells about the one variable, second one that is the one variable with two variables, and last one is multiple variable factors. In case of multiple input factors, quantitative techniques such as optimization, linear programming provide solutions. It is difficult for calculating the multiple input factors. This is with the help of optimization and quantitative techniques like optimization, linear programming, that is to give the solution for input factor with the input factors are multiple. So that is the one of the production function. So the production functions are of two types. That is the first one variable input factor, two variable input factor, and last one multiple variable input factor. In two variable multiple factor, that is the two factors are substituted. That is, by increasing one factor, that another factor decreases. It is very easy. But in multiple variable factors, that is by changing in one factor, it affects on remaining all factors. Or by changing in one factors, the all factors are changes. So this is difficult to calculating. So for this, we use the quantitative technique. So these are the three types of production functions. Now in this video, that is, we are clear about what is the production function, and what are the types of production functions.